గణపతి నమః. అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు. నాయుడుపేట పట్టణంలో గత 20 సంవత్సరాలుగా మేము వినాయక చవితి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నాము. నేను ఇంటర్మీడియట్ చదివేటప్పుడు స్టార్టింగ్ చేయడం జరిగింది. స్థానికంగా ఉన్న ఆవులు సుధన్న కానీ, బయ్యా రామారావు గారు కానీ, బయ్యా రమేష్ గారు కానీ, చంద్రమౌళి గారు కానీ, వీళ్ళు స్టార్టింగ్లో నేను చేయాలన్నా అనుకున్నప్పుడు, అంటే నేను అప్పుడు ఇంటర్మీడియట్ అంటే చిన్నపిల్లవాడిని, వీళ్ళందరి సపోర్ట్తో నేను ఈ ఉత్సవాలని స్టార్ట్ చేయడం జరిగింది. ఆ రోజు నుంచి మొదలుపెట్టి ఈ రోజుకి 20 సంవత్సరాలుగా ఏ ఇయర్కి ఆ ఇయర్ మనం పెంచుకుంటూనే పోతున్నాం. పెద్ద పెద్ద నగరాలకు ధీటుగా మన నాయుడుపేటలో కూడా చేయాలనే ఉద్దేశంతో గత ఒక 5-6 సంవత్సరాల నుంచి భారీగా పెద్ద పెద్ద సెట్లు వేసి చుట్టుపక్కల ప్రజలకు కానీ, నాయుడుపేట ప్రజలకు కానీ, నియోజకవర్గ ప్రజలకు కానీ దైవ దర్శనం మంచిగా కల్పించాలని మా టీం అంతా కూడా ప్రతి సంవత్సరం చాలా గొప్పగా కృషి చేస్తూ ఉంటుంది. అందులో భాగంగా లాస్ట్ ఇయర్ బాహుబలి 1 సెట్ అని చెప్పి ఒకటి వేసాము. ఈసారి బాహుబలి 2 అని చెప్పి సెట్స్ స్టార్ట్ చేసాము. ప్రతి సంవత్సరం మేము హైదరాబాద్ నుంచి గన్నాథుని తీసుకొని వస్తాము. ఇంచుమించు 20 అడుగుల నుంచి 25 అడుగుల దాకా మేము విగ్రహాన్ని అయితే ప్రతిష్ఠిస్తూ ఉంటాము. ఇందులో భాగంగా 9 రోజులు మేము నవరాత్రుల్ని ఉదయం సాయంత్రం ఘనంగా పూజలు నిర్వహించుకొని ప్రతిరోజు భారీగా ప్రసాద వితరణ అనేది ఉంటుంది. దీంట్లో భాగంగా మెయిన్ ఏంటంటే ఇక్కడ వ్యాపారస్తులు అందరూ కూడా మా టీంకి చాలా సహకరిస్తారు. అంటే మేమేం బయట వెళ్ళి డొనేషన్స్ అవన్నీ కలెక్ట్ చేసుకునేది ఏం లేదు. ఓన్లీ మాకంటూ ఒక టీం ఉంది. వాళ్ళే ప్రతి సంవత్సరం వాళ్ళే ఇస్తారు, మేమే ఘనంగా జరుపుకుంటున్నాం. ఇందులో భాగంగా ఈరోజు మాకు ఇంత ఘనంగా నిర్వహించుకునే దానికి స్థానిక శాసనసభ్యురాలు నిలవల విజయశ్రీ గారు అయితే ఏమి, అదేవిధంగా సూలూరుపేట ఇన్ఛార్జ్ నిలవల సుబ్రహ్మణ్యం గారు, స్థానిక నాయకులు, పోలీస్ డిపార్ట్మెంటు, ఎలక్ట్రానిక్ డిపార్ట్మెంటు, మున్సిపల్ సిబ్బంది, కమిషనర్ గారు, వీళ్ళంతా కూడా మాకు ఎంతగానో సహాయ సహకారాలు అందించారు. వీళ్ళందరికీ కూడా మా టీం తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా దీంట్లో కార్యక్రమాలు ఏముంటాయంటే, మొదటి రోజు ఉదయాన్నే ఇనాగ్రేషన్ ఉంటుంది. ఎవరన్నా విఐపీలు ఎమ్మెల్యే గారిచే ఇనాగ్రేషన్ చేయించి తొలి పూజ ఉదయాన్నే నిర్వహిస్తాము. ఘనంగా ఉంటుంది. అదేవిధంగా సాయంత్రం పూట కూడా పూజా కార్యక్రమం, వేల మంది దర్శనానికి వస్తారు. దానికి తగ్గ ఏర్పాట్లన్నీ కూడా కమిటీ చేయడం జరిగింది. రెండవ రోజు అన్నదాన కార్యక్రమం ఉంటుంది. ఈ అన్నదాన కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం పావని హోటల్ వాళ్ళు మనకి ఇస్తూ ఉంటారు. వాళ్ళకు కూడా కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మూడో రోజు సాంస్కృతిక కార్యక్రమాలు, అంటే స్థానిక కళాకారులచే భరతనాట్యం ఇట్లాంటివి కార్యక్రమాలని నిర్వహించాలని కమిటీ నిర్ణయించింది. అదేవిధంగా ఈ 9 రోజులు ప్రతిరోజు అన్నప్రసాదాలు అయితే ఉంటాయి. నాయుడుపేటలో 9 రోజులు గణనాథుని పూజలు అందుకున్న తర్వాత 4వ తారీఖు అంటే 9వ రోజు భారీగా నిమజ్జన కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తాము. దీంట్లో ఈసారి డీజే లేదన్నారు కాబట్టి డీజే అయితే పెట్టము. తీన్మార్ కానీ ఇలాంటివన్నీ కూడా స్థానిక కళాకారులచే బాగా ఘనంగా ఊరేగించి తర్వాత నెల్లూరులో నిమజ్జన కార్యక్రమం ఉంటుంది. పెద్ద పెద్ద మహానగరాలకి ధీటుగా మన నాయుడుపేటలో ప్రజల కోసం ఏర్పాటు చేసిన ఈ భారీ గణనాథుని నియోజకవర్గ ప్రజలు, మరీ ముఖ్యంగా నాయుడుపేట మున్సిపాలిటీ ప్రజలు, చుట్టుపక్కల ఉన్న ప్రజలు కూడా భారీ ఎత్తున వచ్చి దైవ దర్శనం చేసుకొని ఆ భగవంతుని కృపా కటాక్షలు పొందవలసిందిగా కోరుకుంటున్నాము. అదేవిధంగా మాకు సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా ఈ సందర్భంగా కమిటీ తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం.